దేవిప్రసాద్ గారు చెప్పండి, వీళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యల మీద దయ్యాల సమితిగా మారిపోయిందంటున్నారు, 10 ఏళ్ళు అధికారం ఇస్తే చేతి చూపిస్తానంటున్నారు. సో ఓవరాల్గా అసలు యాదగిరీశుడి శాపం కూడా తగిలిందంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమిటి ఇంత తీవ్రంగా నిన్న గర్జించాడు రేవంత్ రెడ్డి గారు? గుడ్ మార్నింగ్ కొమినేని గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి, అద్దెకి దయాకర్ గారికి, వీక్షకులకు. రెడ్డి గారు మాటలు పెళ్లికి సాగుకు ఒకే మాత్రం. కొమినేని గారు వారు ఎక్కడికి పోయినా, మీరు నియామక పత్రాలు ఇచ్చినా, ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చినా, SSC రిజల్ట్ ప్రకటించేటువంటి సందర్భంగా పోయినా, ఒక మంచి రిజర్వాయర్ కు సంబంధించి నీళ్ళిచ్చే కార్యక్రమానికి పోయినా, ఎక్కడ పోయినా కూడా సావుకు పెళ్లికి ఒకే మంత్రం చదువుతాడు కొమినేని గారు. మనం చూసినాం, విద్యార్థులకు రిజల్ట్స్ ఇచ్చేటువంటి సందర్భంలో విద్యార్థులకు ఏం చెప్పాలి కొమినేని గారు? విద్యార్థులకు ఒక భావి భారత పౌరులుగా ఎదగడానికి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని బోధించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రైవేటీకరణ వల్ల విద్య ఎంత నష్టపోతున్నది, ప్రభుత్వ బడులలో ఎట్లా రిజల్ట్ రావాలి, విద్య ఎట్లా పోవాలి, ఎంత అభివృద్ధి చెందాలి, తెలంగాణ చరిత్రలో విద్యార్థులు ఎట్లా భాగం కావాలని చెప్పాలి. కానీ ఏం చెప్పిండో మనం అందరం కూడా రవీంద్ర భారతి సాక్షిగా మనం అందరం కూడా చూసినాం. మార్చురి నుంచి స్టేచర్ నుంచి మార్చురికి పోవాలనేటువంటి మాటలు కానీ, అట్లాగే ఇవే ఇక దయ్యాల మాటలు, కొరివి దయ్యాల మాటలు, లేకుంటే దయ్యాల దగ్గర కాస్త మీరు డిఫెన్స్ లోనే పడతారు కదా, మీ నాయకురాలే దయ్యాలు కేసీఆర్ దయ్యాలు ఉన్నాయన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పేముంది? కొమినేని గారు మేము డిఫెన్స్ లో వాడు కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ మంత్రి, ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రి. రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడు డబ్బులు ఇచ్చి కొనడని ఒక అది కూడా స్పష్టమైనటువంటి ఆరోపణ చేసింది. అది కూడా వాస్తవం. దయాకర్ గారు కూడా డైరెక్ట్ గా బహిరంగ సభలోనే తిట్టినట్టున్నాడు కదా. అది సరే, మా దయాకర్ తర్వాత అనేక రాజకీయ కంపల్షన్ కారణాల వల్ల క్షమాపణలు చెప్పిండు, కౌగిలించుకున్నాడు, అన్ని అయిపోయినాయి. దయాకర్ పక్కకు వెళ్దాం. దయాకర్ ఎందుకంటే అధికారంలో ఉన్నట్టు మా దయాకర్ కూడా అన్నారు సార్. దయాకర్ కు ఎంత నష్టమైందో దయాకర్ తెలుసు. కానీ రేవంత్ రెడ్డికి ఏమైనా నష్టమైందా కొమినేని గారు? అవును, కరెక్టే. ఒక దళిత బిడ్డ కరెక్టే. ఇప్పుడు మీరు దీనికి దానికి పోలికి పెట్టడం కరెక్ట్ కాదేమో. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ తీసుకున్నాడు అన్నారు, ఓకే, అది చెప్పారు. కానీ దానికి దయ్యాల సమితి అని మీ కవిత గారు అన్నారు కదా, అది ప్రాబ్లం. కొమ్మినేని గారు నేనేమంటున్నా అంటే, రాజగోపాల్ రెడ్డి అన్నా, అనిరుద్ధ్ రెడ్డి అన్నా, ఇంకొకరన్నా లేని తప్పులు ఒక దళిత బిడ్డ అంటే మాత్రం చాలా పొడుచుకొచ్చి దయాకర్ ఎంట పడ్డటువంటి సందర్భాన్ని చూసాం. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు, ఇతరుల గురించి మాట్లాడే ముందు, తన గురించి మాట్లాడిన మాటలకు జవాబు చెప్పమనండి మొదలు. మిగతా పార్టీల మీద ఏడ్చే బదులు. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో కావాలని ఎందుకు కావాలన్నాడు కొమినేని గారు? ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి, మిగతా మిత్రులందరూ కూడా చెప్పారు. ఎందుకు కావాలంటే 18 నెలలు అయిపోయింది ఇప్పటి వరకు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఏమేమి జరుగుతున్నదో చూసినాం. అదే యాదగిరిగుట్ట సాక్షిగా రైతులకు నేను రుణమాఫీ చేస్తా, లేకుంటే రైతు బంధు ఇస్తా అని ఒట్టు పెట్టి చెప్పిండు. మా 31లో తెలంగాణ దేవుళ్ళు అందరి మీద ఎందుకంటే యాదగిరిగుట్ట సాక్షిగా అన్నాడు కాబట్టి చెప్తున్నా. నిన్న అదే యాదగిరిగుట్ట సాక్షిగా దేవుని దగ్గరికి పోయి కొమినేని గారు. కాబట్టి ఇలా ఇచ్చిన హామీల వైఫల్యాన్ని అధిగమించడానికి ఇగో ఈ మంత్రాలు తంత్రాలు చదివి ఎదుటి పార్టీ మీద బుద్ధ చల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప, మీరు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో వెంటనే, ఇంతకుముందు మా ప్రకాష్ అని యాడ్ చేసాడు, వెంటనే DL చెల్లిస్తాం, వెంటనే PRC ఇస్తాం, వెంటనే ఏరియర్స్ చెల్లిస్తామని మా దయాకర్ మేము అందరం కూడా నిన్న మొన్న అనేక చర్చలలో ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మాట్లాడినాం. కానీ ఇలా ఉద్యోగులకు ఒక DA ఇచ్చి 2 DAలు అని చెప్పి ప్రచారం చేసి ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఘోషను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేదనేటువంటి విషయాన్ని ఇలా ఉద్యోగులందరూ కూడా అడుగుతున్నారు. మాకు 1 DA ఇస్తావా? ఏంది 5 DAలు పెండింగ్ ఉంటే కనీసం 2 DAలు 3 DAలు ఇవ్వమని ఉద్యోగ సంఘాలు అడిగితే 1 DA ఇచ్చి 1 DA 6 నెలల తర్వాత, భారతదేశ చరిత్రలో 6 నెలల తర్వాత 1 DA ఇస్తానటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు కొమినేని గారు. కాబట్టి ఇప్పటికైనా మీరు సమస్యల మీద దృష్టి పెట్టండి. మీరు రైతులకు సంబంధించినట్టు ఇప్పుడు రైతు బంధు 3 ఎకరాలు వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో గతంలో ఆపినటువంటి ఒక రైతు బంధుకు సంబంధించినటువంటి తప్ప 2వ రైతు భరోసా ఎంతమందికి వేసారు కొమినేని గారు? 3 ఎకరాల వరకు కూడా సరైనటువంటి రీతిలో ఇంకా కాలేదు.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోతలు అయిపోతున్నాయి, మళ్ళీ కోతలు అయిపోయినాయి, పంటలు కూడా ఇంటికి పోయినాయి, మళ్ళీ దున్నుకాలు మొదలైనాయి, మళ్ళీ వానకాలం వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా విధి విధానాలు పూర్తి కాదు. అంటే వీళ్ళు ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధి విధానాలు గ్రౌండ్ కావాలంటే కనీసం 10 ఏళ్ళు మాకు కావాలని ఇవాళ చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తావు. 5 ఏళ్లలో మేము చెయ్యలేమని కాడెత్తేసినట్టు చాలా స్పష్టంగా విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రెండవది కొమినేని గారు, ఇప్పుడు మూసీకి సంబంధించి మా దయాకర్ గారు అన్నారు, మూసీని ఏదో చేస్తే వాళ్ళు ఏదో పడుతున్నారు, వీళ్ళు మూసీలో మీరు పునర్జీవనం అన్నారు. మీ మాటకే మనం అర్థం చేసుకుంటే మూసీ పునర్జీవనానికి చేయవలసినటువంటి ప్రాథమిక చర్యలు ఏంది కొమినేని గారు? మీరు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి అనేక కాలుష్యమైనటువంటి పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మూసీలో యథేచ్ఛగా వస్తా ఉన్నాయి. వీటిని ఆపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మీరు మొదలు చేయండి. కనీసం నీళ్లను చూసే విధంగా పునర్జీవనం చేస్తే ప్రజలు సంతోషిస్తారు. రేవంత్ రెడ్డి మంచి ఆలోచన. మీరేమో హుస్సేన్ సాగర్ ని ఏం చేస్తా ఉన్నారు, కొబ్బరి నీళ్ళకి మారుస్తా ఉన్నారు, కొబ్బరి నీళ్లు. వాళ్ళేమో మూసిని ఇంకా మంచి నీళ్ళలాగా చేస్తా ఉంటున్నారు. మరి చేస్తే మంచిదే కానీ అయితే కాలుష్యం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్పండి. ఇథనాల్ గొడవ అది ఏంది, ఆ భూసేకరణ పెద్ద గొడవ అవుతున్నట్లుంది ప్రకాష్ గారు. ఇప్పుడు గద్వాలకు సంబంధించినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రజలందరూ కూడా దాన్ని గతంలో పర్మిషన్స్ ఏవో ఇచ్చిండ్రు. ఇప్పుడు ల్యాండ్ అయ్యే సందర్భంలో ల్యాండ్ అక్విజిషన్ సందర్భంగా ఇవాళ ప్రజలకందరికి కూడా ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు కాలుష్యం వస్తుంది, మా దగ్గర వద్దని 12 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మొన్న సర్వే జరుగుతున్నటువంటి సందర్భంలో, ఇంతవరకు సర్వే జరగలే కొమినేని గారు, మొన్న సర్వే చేసేటువంటి సందర్భంలో సడన్ గా వెహికల్స్ వచ్చి బుల్డోజర్లు వచ్చి ఆ పొలాల చుట్టూ విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి దాన్ని ఆపారు. ఒకవేళ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దు చేసేటువంటి అధికారం వీళ్ళకు ఉంది కదా, ఎంతసేపు ఆ ప్రభుత్వం అధికారం ఆ పర్మిషన్ ఇచ్చిందని చెప్పుకునేటువంటి బదులు ఇవాళ స్టేట్ అవేగా ప్రజలందరూ కూడా రద్దు చేయబడ, ఇంకా ఫ్యాక్టరీ నిర్మాణం కాలేదు. ప్రభుత్వం అట్లా తీసుకోకుండా రైతుల మీద విపరీతమైనటువంటి నిర్బంధం పెట్టి రకరకాల మాటలు మాట్లాడి, నిన్న సంపత్ గారు ఏం మాట్లాడతారు, ఇక రకరకాలుగా భాషలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అదే భాషను తిరిగిపుచ్చుకొని మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు సమస్యలు ఇవన్నీ జరుగుతున్నాయి, మేము ఇవన్నీ పరిష్కరిస్తాం, పారిశ్రామిక వాడ ఇవి ఇన్ని చెప్పారు కదా, మరి ఏం పరిష్కరించారు ఈ 18 నెలలలో? కాబట్టి డెఫినెట్ గా వీటి మీద సరైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇప్పటికైనా సమస్యలు అన్ని వర్గాల ప్రజలు ఇలా ఆవేదన చెందుతున్నారు. కొమినేని గారు ఇంతకుముందు ప్రకాశ్ అన్నట్టు మీరు ఏ గ్రామానికి పోయి 10 మందిని అడిగినా కాంగ్రెస్ పార్టీకి ఏదో మంచి చేస్తుందని అధికారం ఇస్తే ఇగో ఇట్లెందుకు చేస్తున్నాడని అనేటి వాళ్ళ సంఖ్యనే ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ తప్ప ఇంకొకటి లేదు. మేమేదో కోపంతోనో రేవంత్ రెడ్డి మీద అక్కస్తోనో కాంగ్రెస్ పార్టీ కోపంతో చెప్తలేము కొమినేని గారు. ఇవాళ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి విషయాలు, గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి విషయాలు ఆలోచించి ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందేసి ఈ తిట్టదండకాలు లేకుంటే ఈ పేగుల మెడలేసుకునేటువంటి వ్యవహారాలు, ఈ రకరకాల వ్యాఖ్యానాలు పెట్టి మిగతా పార్టీల మీద బుద్ధిదాన్ని, మిగతా పార్టీల అంతరంగంలో జొరబడి ఆ పార్టీలను మీరు మాట్లాడే బదులు మీ పార్టీని, మొన్న మీ పిసిసి అధ్యక్షుడు నేను అన్నాడు, ఎమ్మెల్యేల పని మెరుగుపరచుకోవాలి, ఎమ్మెల్యేల పని అంతా కూడా బాగాలేదని చెప్పి అంటున్నారు. ఆ మీనాక్షి నటరాజన్ అంటున్నారు. మొదలు వాటి మీద అంటే ఇక్కడ ఒక పాయింట్, ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రుల పదవులు కూడా కొంత తేడా ఉన్నట్టుంది, ఏదో ఇంకివ్వట్లేదు, ఈ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అడగటం, ఎమ్మెల్యేలు కూడా సరిగా కలుసుకోవడానికి నిజంగా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇవ్వట్లేదా? కొందరు కంప్లైంట్ చేశారంట ఇప్పుడు నటరాజన్ గారు. కొమినేని గారు గతంలో ఒక 3 నెలలు లేట్ అయింది మా మంత్రివర్గం కొన్ని కారణాల వల్ల. ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీరు 3 నెలలలో మంత్రివర్గం అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఉందండి. అట్లా కదా దాన్ని పోలిస్తే మీరు డిఫెన్స్ లో పడతారు. అప్పుడు కేవలం ఆయన ఇంకోళ్ళు ఇద్దరే ఉన్నట్టున్నారు కదా, ఇప్పుడేమో 17 మంది 15 మందిలో 4-5 కదా. దాన్ని పోల్చలేదు. ఒక 2-3 స్థానాలకి ఇప్పుడు ఏమైపోయింది, మీరు 6 మంత్రివర్గాలు, 6 నుంచి 7 మంత్రివర్గాలు ఉండాలి. అనేక మంది కాంగ్రెస్ నాయకులు
రకరకాలుగా ఇవాళ వినతి పత్రాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ అనేక శాఖలు ఇవాళ విద్యాశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, క్యాబినెట్ పోస్ట్ ఒక్క మాట చెప్పండి, బ్రేక్ తీసుకోవాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే గతంలో కేసీఆర్ ఎవరిని కలవరు అనేటువంటి విమర్శ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని నిజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? నిన్న మీనాక్షి గారి దగ్గర కంప్లైంట్ చేశారన్నది వాస్తవమా కాదా? ఇప్పుడు కొమ్మినేని గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తున్నారు, మేం చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ముఖ్యమంత్రి మమ్మల్ని కలవడానికి నిరాకరిస్తున్నాడు, కలుస్తలేడు. కాబట్టి ఆయన ఎందుకు కలుస్తలేడో, కలవడానికి ఆయనకున్నటువంటి లిమిటేషన్స్ ఏందో, కలవకపోవడానికి గల కారణాలు ఏందో వాళ్ళు చెప్పాలి. కానీ స్టేట్ అవేగా ఇవాళ రేవంత్ రెడ్డి నేను 24 గంటలు అందుబాటులో ఉంటా, ప్రజాభవన్ అందుబాటులో ఉంటా, దరఖాస్తు ఇస్తే తీసుకుంటా అన్నటువంటి మాటలు ఇవాళ తెలంగాణలో అవి 18 నెలలుగా అమలు కావడం లేదనేటువంటి మాట మాత్రం వాస్తవం కొమ్మినేని గారు.